అరుణాచలం వెళ్లి తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తిరువన్నామలైలో దారుణం జరిగింది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం 5,000 రూపాయల కోసం తెలంగాణ వ్యక్తిని హత్య చేశారు. విద్యాసాగర్ అనే వ్యక్తి దగ్గర 5,000 కాజేసి గొంతు కోసి ఇద్దరు తమిళ వ్యక్తులు పరారయ్యారు. తాజా ఘటనతో అరుణాచలంలో తెలుగు వారి భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందర్రాపురం గ్రామానికి చెందిన 32 ఏళ్ల విద్యాసాగర్ అనే భక్తుడు గిరి ప్రదక్షిణ చేసేందుకు అరుణాచలం వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అదే సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు విద్యాసాగర్ ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అతడు కింద పడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు అతన్ని అడ్డుకొని డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వటానికి విద్యాసాగర్ నిరాకరించడంతో కోపంలో ఉన్న ఆ ఇద్దరు యువకులు విద్యాసాగర్ ను కత్తితో గొంతు కోసి హత్య చేసి అతని వద్ద నుండి సుమారు 5,000 రూపాయలు లాక్కొని అక్కడి నుండి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యాసాగర్ ను వెంటనే తోటి భక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డులను పరిశీలించిన పోలీసులు విచారణలో తిరువన్నామలైకి చెందిన కుగనేశ్వరన్, తమిళరసన్ విద్యాసాగర్ నుండి డబ్బులు లాక్కొని పారిపోయారని తేలింది. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుండగులు యువకుడి గొంతు కోసి డబ్బు వసూలు చేయటంతో భక్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అన్నామలై అరుణాచలంగా పిలువబడే ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అంటే పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అరుణాచలం అంటే ఎర్రని కొండ అనర్థం. దీన్ని తమిళంలో తిరువన్నామలై అంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ఎంతో విశిష్టతతో కూడుకున్నది. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు ఆ శివుడికి ప్రదక్షిణం చేసినట్లు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ శైవ క్షేత్రం ప్రాముఖ్యత గురించి రమణ మహర్షి పదే పదే తెలిపేవారు. ఇక్కడ నిత్యం వేల మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక్కడే రమణాశ్రయం ఉంది. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయం హిందూ భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతోంది. ఈ ఆలయ సందర్శన, గిరి ప్రదక్షిణ ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి నెల పౌర్ణమి రాత్రి లక్షలాది మంది భక్తులు 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ యాత్రకు హాజరవుతారు. అయితే ఈ హత్య ఘటన భక్తులలో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. ఇలాంటి పవిత్ర స్థలంలో దుండగులు దాడులకు పాల్పడటం, హత్యలు జరగటం భక్తులను కలవరపెడుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డులను సమీక్షించిన పోలీసులు నిందితులను గుర్తించారు. విచారణలో తిరువన్నామలైకి చెందిన కుగనేశ్వరన్, తమిళరసన్ అనే ఇద్దరు యువకులు ఈ హత్యకు పాల్పడినట్లుగా తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులు డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన తర్వాత గిరి ప్రదక్షిణ మార్గంలో భద్రతా చర్యలను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నిఘా కెమెరాలు, పోలీసు, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. స్థానిక పోలీసులు ఈ ఘటనను ఒక హెచ్చరికగా భావించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడటానికి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసాగర్ హత్య ఘటన తెలంగాణలోని సౌందర్రాపురం గ్రామంలో విషాద ఛాయలను అలుముకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల మనస్సులో భయాన్ని నింపింది. పవిత్ర యాత్రా స్థలాలలో ఇలాంటి నేరాలు జరగటం ఆధ్యాత్మిక ప్రదేశాల శాంతిని భంగం చేస్తోంది. ఈ ఘటన భక్తులలో భద్రతా ఆందోళనను రేకెత్తించడమే కాకుండా స్థానిక పరిపాలనపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది.